దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. చాలా మంది వీక్షిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ చక్కగా ఉన్నాయి, కొనసాగించు అని ప్రోత్సహిస్తున్నారు. అవునండి, మత్తయి సువార్త నుంచి మనము ధ్యానం చేస్తున్నాం. ప్రతి సంవత్సరము క్రొత్త నిబంధన ఈ విధంగా పూర్తి చేయవచ్చు. ఈ దిన లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుంచి 39 వచనాల భాగములో నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం విందాం. 34వ వచనం, మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను మీ వద్దకు పంపుచున్నాను. అవునండి, ఈ దినం నువ్వైనా నేనైనా ప్రభువుని రక్షకుడుగా అంగీకరించడానికి కారణం మన యొద్దకు దేవుని బిడ్డలు, సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ మన యొద్దకు పంపబడి వాక్యాన్ని విని మనం రక్షించబడ్డాం. ఆ దినాలలో దేవుడు ప్రవక్తలను అలాగనే జ్ఞానులను, ప్రవక్తలను పంపాడు. ఉదాహరణకి యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనములో యోనా మొదటి తిరుగుబాటు చేసినప్పటికీ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని అనగా నినివే పట్టణము 40 దినములకు నాశనం అవుతుందని ప్రకటన చేయగా, నినివే పట్టణస్థులు దేవుని విశ్వాసం ఉంచి వారు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రభువుని నమ్ముకొని తమ యొక్క పట్టణాన్ని కాపాడుకున్నారు. హల్లెలూయా. అవునండి, ప్రవక్తలు వచ్చి చెప్పినప్పుడు లోబడ్డాడు. లోబడి వారు రక్షణ పొందారు. అదేవిధంగా కొంతమంది పంపినా కానీ నమ్మరు. యెరూషలేముకు ఎక్కడో తూర్పు దేశం జ్ఞానులు వచ్చి యెరూషలేములో ఉన్న రాజుగారికి హేరోదుకి చెప్పినప్పుడు హేరోదుతో పాటి అనేక మంది శాస్త్రులు పరిసయ్యులు కలవరపడ్డారు. అప్పుడు అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, మేము ఆ నక్షత్రమును చూసి మేము వచ్చాము. అప్పుడు రాజుగారు హేరోదు అడిగాడు, ఎక్కడ క్రీస్తు జన్మిస్తాడని. యూదా బెత్లెహేములోనే చెప్పారు, తెలుసుకున్నారు. కానీ జ్ఞానులు పంపించిన వారు దేవుని ఆరాధన చేయలేదండి. దేవుడు మన యొద్దకు, మీ దగ్గరకు దేవుడు తన బిడ్డలను పంపిస్తాడు. విని మారుమనసు పొందిన వారు రక్షించబడతారు. లేదు, విని కూడా మారుమనసు పొందకపోతే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. కావున మన దగ్గరికి దేవుని బిడ్డల్ని ఆపదలో నీకు దగ్గరికి దేవుడు తన సేవకులను కానీ బిడ్డల్ని పంపుతాడని నమ్ము. ఈ దినము ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నమ్మి ప్రార్థన చేసుకో. వాగ్దానాన్ని నమ్మాలి. ఆ తర్వాత ఆ వాగ్దానం నెరవేరేటట్లుగా మనం ప్రార్థన కూడా చేసుకోవాలి. రెండోది పాపము. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలో, సోపులోను, జీలకర్రలో మీరు 10వ వంతు ఇస్తారు, కానీ న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. అవును, చాలా మంది పైకి పరిసయ్యులాగా, శాస్త్రులాగా ఉంటారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఎలాంటి వారు అంటే పెద్ద పెద్ద పంటల్లోనే కాదు, చిన్న తోటకూర లాంటి ఆకుకూరల వాటిలో కూడా మేము పుదీనాలో, సోపులో, జీలకర్రలో చిన్న వాటిలో కూడా మేము ఉంటున్నాం, మేము దశమాగిస్తున్నామని చిన్న చిన్న విషయాలలో మేము ఉంటున్నామంటారు. కానీ పెద్ద పెద్ద విషయాలు న్యాయము, కనికరము, విశ్వాసాన్ని విడిచిపెడతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి వారు అంటే ఒక వ్యభిచారమంత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి యేసు ప్రభువు మధ్య నిలబెట్టారు. అయితే పాపం చేసేటప్పుడు పురుషుడు కూడా ఉంటాడు కదా, ఆ పురుషుడిని తీసుకురాలేదండి. వీళ్ళ వేషధారణ మనం గమనించినట్లయితే ఎలాగో ఉంటది అంటే చూడండి, ఆమెనైతే అతన్ని విడిచిపెట్టారు, ఆమెని తీసుకొని వచ్చారు. ఆమెని మధ్య నిలబెట్టి ఏమో తప్పు చేసింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టాలి అని చెప్తున్నారు. కానీ మీలో ఎవడే పాపం చేయనివాడు మొదటిగా రాయి వేయమన్నప్పుడు అందరూ దేవుడు వారు చేసింది ఎత్తి చూపించినా కానీ వారు పశ్చాత్తాపడలేదండి. అంటే ఇలాగుంటారు. అంటే ఎలాగా ఉంటారంటే చాలా మంది ఈ పరిసయ్యులు, శాస్త్రులు లాగానే కొంతమంది పైకి నవ్వుతూనే ఉంటారు, లోపల గోతులు దవ్వుతూ ఉంటారు. జాగ్రత్త. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు సంఘంలో ఉంటారు, సమాజ మందిరంలో కూడా ఉంటారు. వారు
మనుషుల దృష్టికి మంచిగా కనపడతారు. నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటారు. అమాయకుల్లాగా ఉంటారు. క్రూరమైన స్వభావం వాళ్ళలో ఉంటది. జాగ్రత్తగా మనం ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాంటి స్వభావం మనలో గాని ఉన్నట్లయితే దాన్ని మనం తొలగించుకుందుము గాక. ఆమేన్. చివరగా ఆజ్ఞ 26 వచనం. లోపల శుద్ధి చేయుము. అంటే లోపలంటే హృదయాంతరంగం అండి. మార్కు సువార్త 7 అధ్యాయం 21 వచనం. లోపల నుండి అనగా దురాలోచనలు, దొంగతనంలో, వ్యభిచారము, జారత్వము, అవివేకం, అపవిత్రత, అహంభావం అహంభావం ఇలాగా దాదాపు 13 రకాల చెడ్డ గుణాలు హృదయంలో నుండి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. అయితే ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే యెషయా గ్రంథం 16 అధ్యాయం 17 వచనము చూస్తే యెషయా గ్రంథం 1 అధ్యాయం 16, 17 వచనాలు చూస్తే మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, కీడు చేయుట మాని మేలు చేయుడి. అవునండి. కీడు చేయకుండా మనం మేలు చేయాలి. ఇక్కడ మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోవాలి. జక్కయ్య గురించి మనకందరికీ తెలుసు. యేసుప్రభుని చూడవచ్చి 19వ అధ్యాయము 6వ వచనములో యేసుప్రభు వారిని మరి పిలిచిన వెంటనే చేర్చుకున్నాడు. చేర్చుకొని నేను ఎవరి దగ్గరైతే అన్యాయం చేశానో వారికి 4 అంతలు చెల్లిస్తాను. ఆస్తిలో సగభాగం పేదలకిస్తాను. అంటే ఎప్పుడైతే హృదయంలోకి చేర్చుకుంటామో దేవుడు యేసు రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. యేసు రక్తం ప్రతి వ్యక్తిని పవిత్రపరుస్తుంది. యేసు ప్రభువారిని చేర్చుకోవాలి. యేసు ప్రభువారు మన పాపముల కోసం మరణించాడు. ఆయన దగ్గర మనం పశ్చాత్తాపడితే, మన పాపాలు మనం ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచునని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మనం ఇప్పుడే మన లోపల శుద్ధి చేసుకొని దేవుని మహిమను మనం పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన